హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మౌనికా థింగ్స్. ఉడత పిల్లలకి ఫుడ్ ఏం పెట్టాలో చెప్తూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నేను పెట్టి చూసానండి, అవి పాలు తప్ప ఏం తీసుకోవట్లేదు. స్లోగా అన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంకా ఏమేం పెట్టచ్చో ఎవరికైనా తెలిస్తే సజెస్ట్ చేయండి. కొంతమంది వాటికి ఫుడ్ పంపిస్తామని కూడా అంటున్నారు. ఫోన్ పే నెంబర్ కూడా అడిగారు. మీ మంచితనంకి చాలా థ్యాంక్స్ అండి. మరి కొందరైతే నెగిటివ్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు. అవి నన్ను కొంచెం బాధ కలిగించాయి. బేసిక్ గా నాకు చిన్నప్పటి నుంచి అనిమల్స్ అంటే చాలా ఇష్టం. డాగ్ తో మొదలైన నా ప్యాంపరింగ్ మొక్కతో కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఉడతల వరకు వచ్చింది. నాకు నేచర్ కి దగ్గరగా బ్రతకడం అంటే చాలా ఇష్టం. ఫ్యూచర్ లో అలాగే ఉండబోతున్నా. మా ఇంట్లో పిల్లలతో నేను ఎప్పుడు రామనామం పలికిస్తుంటాను. అందుకేనేమో ఆ రాముడే వీటిని పరిచయం చేశాడని అనిపిస్తుంది నాకు. ఈ పిల్లల వల్లే నా ఛానల్ కూడా మంచి స్టేజ్ కి వచ్చింది. చాలా మంది మరి నాన్ వెజ్ ఎలా తింటారు అని అడుగుతున్నారు. తిన్నంత మాత్రాన మన చుట్టూ ఉన్న మూగజీవులని ఆకలి దాహంతో చావనిలే అని వదిలేయలేం కదా. మన కళ్ళెదురుగా ప్రాణం పోతుందని తెలిస్తే ఎవరమైనా వాటికి సాయం చేస్తాం కదా. నేను కూడా అలాగే చేశాను. నాన్ వెజ్ కూడా నేను ఫ్యూచర్ లో మానేస్తాను. నేను చిన్నప్పటి నుంచి తినేదాన్ని కాదు. నా ప్రెగ్నెన్సీ టైంలో స్టార్ట్ చేశాను. మా బాబు ఫీడింగ్ ఆపేస్తూనే తినటం ఆపేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.